అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు అంగం చిన్నదని అనుమానం. అంగం చిన్నదిగా ఉంటే స్త్రీ సుఖపడదని ఎవరో అన్నారు. పరీక్ష చేసుకుందామని ఒక వేశ్య దగ్గరికి వెళ్లాను. అంతా అయ్యాక ఎలా అనిపించిందని అడిగాను. చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. ఆమె నవ్వులో అర్థం నేను పనికిరానని అలా నవ్విందా లేక బాగుందనా వాకేమీ అంతుపట్టడం లేదు. అంగం చిన్నదిగా ఉంటే స్త్రీకి తృప్తి కలగదనే మాట నిజమేనా? మీరు చాలా ఆందోళనగా ఉన్నారని అర్థమవుతోంది. ఇలాంటి సందేహాలు చాలామంది యువకుల్లో ఉంటాయి. కాని మీరు విన్న మాట పూర్తిగా తప్పు. అంగం చిన్నదైనా పెద్దదైనా స్త్రీకి తృప్తి ఇవ్వడంలో పెద్ద తేడా ఉండదు. కావలసింది అంగం పరిమాణం కాదు, ఎంత గట్టిగా, ఎంత సమయం పాటు, ఎంత ప్రేమగా, ఎంత శ్రద్ధతో సెక్స్ చేస్తారు అనేది. అంగం సైజు 4 అంగుళాలు ఉన్నా, 6 అంగుళాలు ఉన్నా, స్త్రీ యోని లోపలి సున్నితమైన భాగాలు, ముఖ్యంగా మొదటి 2 నుంచి 3 అంగుళాలు మాత్రమే ఎక్కువగా స్పర్శకు స్పందిస్తాయి. కాబట్టి పరిమాణం కంటే టెక్నిక్, ఫోర్ప్లే, భావోద్వేగ సంబంధం చాలా ముఖ్యం. మీరు వేశ్య దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు ఆమె చిన్నగా నవ్వి ఊరుకోవడం అంటే మీ సైజు చిన్నదని కాదు. ఆమె బహుశా మీ ప్రశ్నకు ఆశ్చర్యపోయి లేదా ఇలాంటి ప్రశ్నలు అడిగే వాళ్లను చూసి నవ్వి ఉండవచ్చు. అంతేగాని మీరు పనికిరానివాడని కాదు. సెక్స్ అనేది శరీరం కంటే మనస్సు ఎక్కువగా పాల్గొనే విషయం. మీరు భార్యతో ప్రేమగా, ఆప్యాయంగా, ఫోర్ప్లేకి సమయం ఇచ్చి, ఆమె శరీరాన్ని అర్థం చేసుకుని సెక్స్ చేస్తే ఆమెకు ఖచ్చితంగా తృప్తి కలుగుతుంది. అంగం సైజు గురించి ఆలోచించడం మానేయండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది, అది సెక్స్లో సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరు పూర్తిగా సాధారణులే. ఈ అనవసర భయాన్ని వదిలేసి మీ భార్యతో ప్రేమగా గడపండి. అప్పుడు మీ సెక్స్ జీవితం బాగుపడుతుంది. ఇంకా సందేహం ఉంటే యూరాలజిస్ట్ దగ్గరకు వెళ్లి మాట్లాడండి, వారు మీకు సరైన భరోసా ఇస్తారు.